శ్రీవారి భక్తులకు శుభవార్త. ఇకపై కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకునే భక్తులకు లడ్డుతో పాటు వడ ప్రసాదం కూడా లభించనుంది. ఈ విషయాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది. ఫిబ్రవరి 20 గురువారం నుంచి సామాన్య భక్తులకు వడ ప్రసాదాన్ని అందించేందుకు టీటీడీ అన్ని సిద్ధం చేసింది. ఇందులో భాగంగా రోజుకి 10,000 కళ్యాణ లడ్డులు, 10,000 వడ ప్రసాదాన్ని అందించేందుకు ఏర్పాట్లు చేసినట్లు టీటీడీ అదనపు ఈవో ధర్మారెడ్డి చెప్పారు. ఇప్పటికే నెల 12న సాధారణ భక్తులకు కళ్యాణ లడ్డూలను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఎటువంటి సిఫారసులు లేకుండా కళ్యాణ లడ్డూలను ప్రత్యేక కౌంటర్ ద్వారా సామాన్య భక్తులకు అందిస్తుంది. దీని ధర ₹200. ప్రస్తుతం కళ్యాణ లడ్డుతో పాటు వడ ప్రసాదాన్ని కూడా అందించనుంది. ఇదిలా ఉంటే 7 కొండలపై భక్తుల రద్దీ గణనీయంగా తగ్గింది. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని శివాలయాలకు వెళ్లే భక్తుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో చాలా రోజుల తర్వాత తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ మొత్తం ఖాళీ అయింది. బుధవారం నాడు స్వామివారిని 68,000 మంది భక్తులు దర్శించుకున్నారు. సర్వ, దివ్య తదితర అన్ని దర్శనాలకు 1:30 నుంచి 2 గంటల సమయం పడుతుందని టీటీడీ అధికారులు తెలిపారు. వైకుంఠ క్యూ కాంప్లెక్స్లో చాలా తక్కువ మంది భక్తుల దర్శనం కోసం వేచి చూస్తున్నారని అధికారులు తెలిపారు. మంచి మాటలు, మంచి విషయాలు మన మంచి మిత్రులకి షేర్ చేద్దాం.